వెల్కమ్ టు సందేశం టైమ్స్. పెద్దరెడ్డిపేట గ్రామంలో మద్యం నిషేధం. గ్రామ సర్పంచ్. సందేశం టైమ్స్, సంగారెడ్డి, మార్చి 17. ప్రతినిధి. పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామంలో మద్యం నిషేధించడానికి గ్రామ సభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని గ్రామ సర్పంచ్ కుమ్మరి అనసూజా లింగయ్య తెలిపారు. ఉగాది పండగ తర్వాత గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే 10,000 రూపాయల కఠిన జరిమానాలు విధించబడుతాయని, మద్యం నివారక చర్యలకు సహకరించే వారికి 5,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ఆమె పేర్కొన్నారు. గ్రామ సభ తీర్మాన ప్రక్రియలో గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టడం, శాంతి భద్రతను, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దృష్టి కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం. దాదాపుగా రోడ్లు 90% ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్ళాం. వాటర్ సమస్య కూడా దాదాపుగా ఒక 70% క్లియర్ అయింది. ఇంకొక 1 వీక్ 1 రోజులలో నీటి సమస్య కూడా తొలగిస్తాం. అయితే ప్రధానంగా పెద్దరెడ్డిపేటలో మద్యం అనేది అమ్మడం అనేది చాలా బాధాకరంగా ఉదయం 5 గంటల నుంచి మొదలై రాత్రి 12-1 గంట వరకు కూడా జరుగుతూ ఉంటుంది బెల్ట్ షాపులలో. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది మద్యంకు బానిసైపోయి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు క్షీణించి ఈ మధ్య కాలంలో చాలామంది చనిపోవడం జరిగింది. యువకులు చనిపోతున్నారు చాలా బాధాకరంగా. అట్లాగే దానికి తాగడం వల్ల అనేక గొడవలు కూడా కారణమవుతున్నాయి. ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారవుతున్నాయి. ఇంట్లో ఫ్యామిలీ గొడవలు, బయట రోడ్ల మీద గొడవలు, అట్లాగే కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉండడం వల్ల ఖచ్చితంగా అందులో మరణాలు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. తర్వాత ఊళ్ళో కూడా వాళ్ళు ఒక దశలో బాగా ఖర్చు తాగుతారు. నీళ్ళు కలపకుండా తాగడం వల్ల ఏమవుతుంటే